ధాన్యాలకు అధిపతి బుధుడు కావటంతో కొన్ని ప్రాంతాలలో కాలానుగుణంగా తుఫానులు రావటం, గాలి తీవ్రత ఉండి సస్యఫలాలు పండడం, దుష్పరిణామాలు కొన్ని ప్రాంతాలలో సంపూర్ణంగా కాదు ఈ విధంగా ఉండటం బుధుడు ధాన్యాధిపతి కావటంతో. అర్ఘాధిపతి చంద్రుడు ఫలం, సువృష్టి పంటలకు అభివృద్ధి కలగటం, తేనె ముత్యములు చేపలు గోధుమలు వస్త్రములు జొన్నలు పంచదార బెల్లము నూనె నెయ్యి పెరుగు పాలు వెండి బంగారము అత్యధికమైన ధరలో ఉండటం. అర్ఘాధిపతితో పాటు మేఘాధిపతి చంద్రుడు కావటం, సర్వదేశములకు సువృష్టి, అన్ని రకములైన పంటలు విశేషంగా పంటడం, గోవులు రక్షింపబడటం, రక్షణకు చక్కగా జీవనాన్ని కొనసాగించడం, చక్కగా పాలు ఇవ్వటం. రసాధిపతి సూర్యుడు రవి కావటం, నెయ్యి నూనె బెల్లము తేనె కొబ్బరి ఆముదము నూనె నువ్వుల నూనె చింతపండు మామిడి పండ్లు నిమ్మకాయలు మామిడి రసాలు ద్రవ పదార్థములన్నీ కూడా అత్యధికంగా ధరలు పెరగటం. నీరసాధిపతి శుక్రుని ఫలము, కర్పూరము అగరు చందనము సుగంధ ద్రవ్యాలు ముత్యములు నవరత్నములు వస్త్రములు అధిక ధరలు పెరగటం.